విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు. మొదటగా ఏంటంటే విద్యుత్ ఉపకరణాల సంకేతాలు చూద్దాం. కొన్ని సాధారణ విద్యుత్ ఉపకరణాలను సంకేతాలతో సూచించవచ్చు. అయితే ఇక్కడ పటంలో కొన్ని సంకేతాలు ఇవ్వబడ్డాయి. మనం జాగ్రత్త పరిశీలిస్తే విద్యుత్ ఘటం చూసామనుకోండి, ఒక ధనద్రవం మరొక రుణద్రవం ఉంటుంది. కాబట్టి పొడవాటి గీత ఏంటంటే ధనద్రవాన్ని, పొట్టిదైన మందపాటి గీత ఏంటంటే రుణద్రవాన్ని చూపుతుంది. అలాగే స్విచ్ కూడా ఆన్ పొజిషను, ఆఫ్ పొజిషను అంటే మూసి ఉన్న స్థితి, తెరచి ఉన్న స్థితి గురించి చూపిస్తుంది. అయితే కొన్ని కృత్యాలకు ఒకదానికంటే ఎక్కువ విద్యుత్ ఘటాలు మనకు అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఘటాలను కలిపి ఉంచడానికి ఒక ధనద్రవాన్ని పక్క ఘటానికి రుణద్రవాన్ని కలిపి ఉండడం మనం చూస్తాం. ఇలాంటి 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను ఏమంటామంటే మనం బ్యాటరీ అంటాం. టార్చ్లు, ట్రాన్సిస్టర్లు, ఆటబొమ్మలు, టీవీ రిమోట్ కంట్రోల్ వంటి అనేక సాధనాల్లో బ్యాటరీలను ఉపయోగిస్తాం. అయితే ఇలాంటి సాధనాల్లో పటంలో చూపినట్లుగా విద్యుత్ ఘటాలు ఎల్లప్పుడూ ఒకదాని తర్వాత మరొకటి అమర్చబడి ఉండవు. కొన్నిసార్లు ఘటాలు పక్కపక్కన కూడా అమర్చబడి ఉంటాయి. అలాగే ఘటాల కొనలు ఏ విధంగా కలపబడతాయంటే బ్యాటరీ లోపల భాగాన్ని కానీ జాగ్రత్త పరిశీలిస్తే ఒక మందపాటి తీగ లేక లోహ పట్టీలతో ఒక ఘటం యొక్క ధనద్రవాన్ని మరొక ఘటం యొక్క రుణద్రవాన్ని కలుపుతారు. బ్యాటరీలోని అరవుల్లో ఘటాలను సరిగ్గా అమర్చడానికి మనకి ప్లస్ గుర్తు, మైనస్ గుర్తులు వాటి మీద ముద్రించబడి ఉంటాయి. మన కృత్యాల కొరకు బ్యాటరీలు తయారు చేయడానికి ఘటాలను మనం ఎలా కలపాలి అంటే ఒక కొయ్య పెట్టి తీసుకున్నాం. కొయ్య పట్టే, 2 ఇనుప పట్టీలు మరియు ఒక రబ్బర్ బ్యాండ్లను ఉపయోగించి తయారు చేయవచ్చు. రబ్బర్ బ్యాండ్ ఇనుప పట్టీలను గట్టిగా పట్టి ఉండేటట్లు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ విద్యుత్ ఘటాల బ్యాటరీలు తయారు చేయడానికి మార్కెట్లో లభించే ఘటాల హోల్డర్లను మనం కొనుక్కోవచ్చు. అయితే ఒక ఘటంలోని ధనద్రవం తరువాత ఘటం యొక్క రుణద్రవంతో కలిసేటట్లు ఘటాలను సరిగ్గా అమర్చాలి. విద్యుత్ ఘట హోల్డర్ యొక్క 2 లోహ పట్టీలకు ఒక్కొక్క తీగను అమర్చాలి. అమర్చిన తర్వాత బ్యాటరీ మనకు వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. బ్యాటరీలను సూచించడానికి ఉపయోగించే సంకేతాలు మనం పట్టికలో చూడవచ్చు. అయితే పటంలో చూపినట్లు ఒక విద్యుత్ వలయాన్ని తయారు చేసాం అనుకోండి. ఇదే విధమైన విద్యుత్ వలయాన్ని మనం చిన్న తరగతి కూడా నేర్చుకుంటాం. స్విచ్ మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది కదా. స్విచ్ను మూసి ఉన్న స్థితికి తెచ్చిన వెంటనే బల్బు వెలుగుతుంది. ఇప్పుడు మనం ఒక విద్యుత్ వలయాన్ని గీయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వలయం ఎలా ఉండాలంటే విద్యుత్ వలయము వివిధ రకాల ఉపకరణాల సంకేతాలను ఉపయోగించి వలయ రేఖాచిత్రం గీయాలి. సంకేతాలను ఉపయోగించి వలయ రేఖాచిత్రం గీయటం చాలా సులభం. కాబట్టి వలయ రేఖాచిత్రంలోనే చూపుతాం. ఈ విద్యుత్ వలయంలో బల్బు వెలుగుతుందా, వలయంలో స్విచ్ ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మరియు వలయం పూర్తయినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. ఆ సంగతి మనకి తెలుసు. అయితే ఇప్పుడు పటంలో చూపినట్టు బల్బులో ఏంటంటే ఫిలమెంట్ అనే సన్నని తీగ ఉంటుంది. దాని ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది. ఫిలమెంట్ విరిగిపోయినప్పుడు బల్బు మాడిపోతుంది కదా. బల్బులను ఫిలమెంట్ విరిగిపోయినప్పుడు వలయం పూర్తి అవుతుందా అవదా అంటే వెలుగుతున్న విద్యుత్ బల్బు వేడిగా ఉండడాన్ని కూడా మనం గమనించాం కదా. అయితే ఈ వలయంలో కీ లేదా స్విచ్ను వలయంలో ఏ స్థానంలో అయినా అమర్చవచ్చు.
ఏమంటారు? వలయం మూసి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు బ్యాటరీ యొక్క ధనధ్రువం రుణధ్రువం వరకు వలయం పూర్తవుతుంది. అప్పుడు వలయాన్ని మూసి ఉన్న వలయం అంటారు. వెంటనే వలయం ద్వారా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. స్విచ్ తెరచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వలయం అసంపూర్ణం అవుతుంది. దీనిని తెరచి ఉన్న వలయం అంటారు. అప్పుడు వలయం ఉన్న విద్యుత్ ప్రవహించదు. అయితే బల్బు వేడిగా ఉందా అన్నాం కదా. అయితే వేడిగా ఎందుకు ఉంది అంటే విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఫలితం కలుగుతుంది అని అర్థం. ఇప్పుడు విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ప్రభావం ఏంటో చూద్దాం. ఒక విద్యుత్ ఘటం, ఒక బల్బు, ఒక స్విచ్ మరియు కలిపే తీగలను తీసుకుని ఒక వలయాన్ని తయారు చేయండి. ఒక విద్యుత్ ఘటాన్ని మాత్రం ఉపయోగించి ఈ కృత్యం చేయాలి. స్విచ్ను తెరచి ఉన్న స్థితిలో ఉంచండి. స్విచ్ ఉన్న తెరచి ఉన్న స్థితిలో ఉంచండి. బల్బును తాకి చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్విచ్ను మూసి ఉన్న స్థితికి తీసుకురండి. మూసి ఉన్న స్థితికి తీసుకురండి. సుమారు 1 నిమిషం వరకు బల్బు వెలిగేటట్లు చూడండి. సుమారు 1 నిమిషం వరకు బల్బు వెలిగేటట్లు చూడండి. మరొకసారి బల్బును తాకి చూడండి. ఏం గమనించారు? ఇంకోటి చూద్దాం. పటంలో చూపినట్లు ఒక వలయం తయారు చేయాలి. ఒక వలయం తయారు చేస్తే 10 సెంటీమీటర్ల పొడవు గల ఒక నైక్రోమ్ తీగను తీసుకొని 2 మేకుల మధ్య కట్టండి. 10 సెంటీమీటర్ల పొడవు గల ఒక నైక్రోమ్ తీగ తీసుకొని దాన్ని 2 మేకుల మధ్య కట్టండి. ఇవి ఎక్కడంటే మనకి రిపేర్ షాపులు దొరుకుతాయి. లేదంటే ఎలక్ట్రిక్ హీటర్లో వాడి పడేసిన తీగ చుట్లు ఉంటాయి, అవైనా పనిచేస్తాయి. ఇప్పుడు వలయం స్విచ్ మూసివేసి విద్యుత్తును ప్రవహింపజేయండి. కొన్ని సెకండ్ల తర్వాత తీగను తాకి చూడండి. విద్యుత్ ప్రవాహాన్ని ఆపేయండి. కొన్ని నిమిషాల తర్వాత తీగను మరోసారి తాకండి. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ వేడెక్కుతుంది. ఇదే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగిన ఉష్ణ ఫలితాన్ని ఉపయోగించుకునే ఏదైనా ఇతర విద్యుత్ ఉపకరణాల గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే ఉష్ణతాపక విద్యుత్ పరికరం లేదా వంటకు ఉపయోగించే విద్యుత్ పొయ్యిలను చూసి ఉంటారు. అవి తీగ చుట్టలను కలిగి ఉంటాయి. ఈ తీగ చుట్టను ఎలిమెంట్ అంటారు. ఇమ్మర్షన్ హీటర్, హాట్ ప్లేట్స్, ఇస్త్రీ పెట్టెలు, తర్వాత గేజర్లు, తర్వాత విద్యుత్ కెటిల్స్, హెయిర్ డ్రైయర్ వంటి విద్యుత్ ఉపకరణాలు తమలో ఎలిమెంట్ కలిగి ఉంటాయి. ఇలాంటి విద్యుత్ ఉపకరణాలను విద్యుత్ సప్లై కలిపినప్పుడు వాటిలో ఎలిమెంట్ ఎర్రగా మారి ఉష్ణాన్ని విడుదల చేయడం మనం గుర్తిస్తాం. విద్యుత్ ప్రవహిస్తున్న తీగలో ఉత్పత్తి అయ్యే ఉష్ణ పరిమాణం వస్తువు పదార్థంపై దాని పొడవు మందంపై ఆధారపడుతుంది. విద్యుత్ ప్రవహిస్తున్న తీగలో ఉత్పత్తి అయ్యే ఉష్ణ పరిమాణం ఆ వస్తువు పదార్థంపై దాని పొడవు మరియు మందంపై ఆధారపడుతుంది. అందువలన వివిధ పదార్థాలతో చేసిన వివిధ పొడవులో మందాలు గల తీగలను వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు. విద్యుత్ వలయాల నిర్మాణానికి ఉపయోగించే తీగలు సామాన్యంగా వేడి కావు. మరోవైపు మరికొన్ని విద్యుత్ ఉపకరణాల్లో ఎలిమెంట్లు సులభంగా కనిపించేంత తీవ్రంగా వేడి అవుతాయి. సాధారణ విద్యుత్ బల్బులను సాధారణంగా కాంతి కొరకు ఉపయోగిస్తారు, కానీ అవి ఉష్ణాన్ని కూడా ఇస్తాయి. అనగా
వినియోగించబడే విద్యుత్తులో కొంత భాగం ఉష్ణం ఉత్పత్తి అవ్వడానికి ఖర్చు అవుతుంది. ఇది వాంఛనీయం కాదు, ఎందుకంటే అది విద్యుత్ వ్యర్థానికి దారితీస్తుంది. ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్లు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు CFLs ఉత్తమ సమర్థ కాంతి జనకాలవి. ఈ రోజుల్లో కాంతి ఉద్గార డయోడ్ల వినియోగం పెరిగింది. కావలసిన కాంతి తీవ్రతతో వెలిగేటప్పుడు సాధారణ బల్బులు, ఫ్లోరోసెంట్ బల్బులు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు బల్బులతో పోల్చినప్పుడు LED బల్బులు తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. అందువల్ల LED బల్బులు అధిక విద్యుత్ సమర్థతను కలిగి ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు. ఎవరో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ విద్యుత్ పరికరాలకు ISI చిహ్నాన్ని ఇస్తారు. ఇది విద్యుత్ ఉపకరణాలపై ఇచ్చిన వివరాల ధృవీకరణకు భరోసాని ఇస్తుంది. అందువలనే ISI గుర్తు కలిగిన పరికరాలను వినియోగించమని సూచిస్తారు. అయితే ఫ్లోరోసెంట్ బల్బులు మరియు CFL విష స్వభావం గల అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి. అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి. అందువలన వాడి పడేసిన ఫ్లోరోసెంట్ బల్బులు లేదా CFL జాగ్రత్తగా పారవేయాలి. అయితే విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్ అధిక ఉష్ణోగ్రతకు వేడికి వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఫిలమెంట్ ఏమవుతుంది? అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి వెలగడం ప్రారంభిస్తుంది. ఒక తీగ ద్వారా అధిక విద్యుత్ ప్రవహిస్తే ఆ తీగ కరిగిపోయి తెగిపోయేంతగా వేడెక్కవచ్చు. కానీ ఒక తీగ కరిగి తెగడం సాధ్యమా? చూద్దాం. ఇప్పుడు ఒక వలయాన్ని తయారు చేద్దాం. ఒక ఘటానికి బదులు 4 ఘటాల బ్యాటరీని ఉపయోగించాం. నైక్రోమ్ తీగని బదులుగా సన్నని ఉక్కు దారాన్ని ఉపయోగించండి. ఉపయోగిస్తే గదిలో ఏదైనా ఫ్యాన్లు ఉన్నచో వాటిని ఆపివేయండి. వలయం గుండా కాసేపు విద్యుత్తును ప్రవాహం చేయండి. సన్నని ఉక్కు దారాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏమవుతుందో నమోదు చేయండి. ఉక్కు దారం ఏమవుతుంది? కరిగిపోతుంది. కొన్ని ప్రత్యేక పదార్థాలతో తయారైన తీగల గుండా అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు అవి వెంటనే కరిగి మొక్కలు అవుతాయి. ఆ తీగలను విద్యుత్ ఫ్యూజుల తయారీకి ఉపయోగిస్తారు. అన్ని భవనాల విద్యుత్ వలయాల్లో ఫ్యూజులను అమరుస్తారు. ఒక వలయం గుండా సురక్షితంగా ప్రవహించగలిగిన విద్యుత్ ప్రవాహానికి గరిష్ట హద్దు కలదు. ఒకవేళ అనుకోకుండా ఈ సురక్షిత హద్దు కన్నా అధిక విద్యుత్ ప్రవాహం తీగల ద్వారా ప్రవహిస్తే అవేమవుతాయి? అధికంగా వేడికి మండడానికి దారితీస్తాయి. వలయంలో సరైన ఫ్యూజ్ ఉన్నట్లయితే
ముందుగా అది కరిగి వలయం తెరుచుకుంటుంది. వలయము తెరుచుకుంటుంది. విద్యుత్ వలయాలకు నష్టం జరగకుండా, మంటలు ఏర్పడకుండా ఆపే రక్షణ పరికరమే ఫ్యూజ్. విద్యుత్ వలయాలకు నష్టం కలగకుండా, మంటలు ఏర్పడకుండా ఆపే రక్షణ పరికరం ఏంటంటే ఫ్యూజ్. విద్యుత్ వలయాల్లో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం ఏంటి? విద్యుత్ వలయాల్లో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం ఏంటి అంటే, వలయాల్లో తీగలు ఒకదానికొకటి నేరుగా తాకుతూ ఉన్నాయనుకోండి, అది అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం అవ్వచ్చు. తీగలపై గల ఇన్సులేషన్ అరిగిపోవడం, తీగలపై గల ఇన్సులేషన్ అరిగిపోయినా లేదా చిరిగిపోయినా ఇలా జరుగుతుంది. దీని కారణంగా లఘు వలయం ఏర్పడుతుంది. అనేక విద్యుత్ పరికరాలు ఒకే సాకెట్లో కలపడం కూడా అధిక విద్యుత్ ప్రవాహానికి కారణమవుతుంది. అనేక విద్యుత్ పరికరాలు ఒకే సాకెట్లో కలిపితే అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం అవుతుంది. వలయంలో ఓవర్లోడ్కి ఇది కారణం అన్నమాట. లఘు వలయాలు మరియు ఓవర్లోడ్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాల గురించి మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ రోజుల్లో ఏంటంటే ఫ్యూజుల స్థానంలో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ రోజుల్లో ఫ్యూజ్ స్థానంలో ఏం వాడుతున్నారు? మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు. దీన్ని ఏమంటారు? ఎంసీబీలు అంటారు. వలయంలోని విద్యుత్ ప్రవాహం సురక్షిత హద్దు దాటిన వలయంలోని విద్యుత్ ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తర్వాత దానిలోని స్విచ్లు వాటంతటవే ఆగిపోతాయి. మీరు వాటిని ఆన్ చేస్తే మరలా వలయం పూర్తవుతుంది అన్నమాట. ఎంసీబీ మీద కూడా ఐఎస్ఏ గుర్తు ఉంటుంది. అయితే వివిధ రకాల ఫ్యూజులను వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు. మన గృహాలలో ఉపయోగించే ఫ్యూజులు, విద్యుత్ పరికరాల్లో సాధారణంగా వినియోగించే ఫ్యూజులు మనం ఈ పటంలో చూడవచ్చు. అయితే విద్యుత్ ప్రవాహం వల్ల మనకి ఇప్పటివరకు ఏంటి ఉష్ణ ప్రభావం కలిగిందని తెలుస్తున్నాం. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితాలను మనం చూసాం. ఇప్పుడు విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. వాడిపడేసిన అగ్గిపెట్టె లోపల ఒక కార్డ్బోర్డ్ ట్రేను తీసుకోండి. వాడిపడేసిన అగ్గిపెట్టె లోపల గల కార్డ్బోర్డు ట్రేను తీసుకోండి. దానిని అంటే కార్డ్బోర్డ్ ట్రేని చుట్టూ విద్యుత్ తీగను చుట్టూ చూడండి. దాని లోపల ఒక చిన్న దిక్సూచిని ఉంచండి. ఇప్పుడు తీగ యొక్క స్వేచ్ఛా కొనలను ఒక స్విచ్ ద్వారా విద్యుత్ గడ్డానికి పడవలో చూపినట్టు కలవండి. దిక్సూచిలోని సూచి ఏ దిశను చూపిస్తుందో నమోదు చేయండి. దిక్సూచిలోని సూచి ఏ దిశను చూపిస్తుందో నమోదు చేయండి. సూచి దగ్గరకి ఒక దండయస్కాంతాన్ని తీసుకురండి. ఏం జరుగుతుందో గమనించండి. సూచిని గమనిస్తూ స్విచ్ను మూసి ఉన్న స్థితికి తీసుకురండి. సూచిని గమనిస్తూ స్విచ్ను మూసి ఉన్న స్థితికి తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుందంటే దిక్సూచిలో సూచి అపవర్తనం చెందుతుంది. ఇప్పుడు స్విచ్ను తెరచి ఉన్న స్థితికి తీసుకురండి. దిక్సూచిలో సూచి యథాస్థితికి వస్తుంది. ప్రయోగాన్ని ఎన్నిసార్లైనా చేయవచ్చు. అంటే దిక్సూచిలోని సూచి ఒక చిన్న అయస్కాంతం అని మనకు తెలుసు. అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను చూపిస్తుంది. మనము ఒక అయస్కాంతాన్ని దాని దగ్గరికి వచ్చినప్పుడు దాని సూచి అపవర్తనం చెందుతుంది. విద్యుత్ ప్రవహిస్తున్న తీగకు దగ్గరగా సూచిని ఉంచినప్పుడు దానిలోని అపవర్తనం మనం గమనించవచ్చు.
ఈ రెండు పరిశీలనలు ఏం చేస్తున్నాయంటే తీగ గుండా విద్యుత్ ప్రవహించేటప్పుడు అది అయస్కాంతంలాగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే హాన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ అనే శాస్త్రవేత్త ఈ విషయంలోనే ఆశ్చర్యపోయాడు. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించిన ప్రతిసారి అయస్కాంత సూచీల అపవర్తనను గమనించిన వ్యక్తుల్లో ఈయన మొట్టమొదటివాడు. అందువలన తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగినప్పుడు అది అయస్కాంతంలాగా ప్రవర్తిస్తుంది. ఇదే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావం. ఇదే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావం. అయస్కాంతాలు తయారు చేయడానికి కూడా విద్యుత్ ప్రవాహాన్ని వాడవచ్చు. అయితే సుమారు 75 సెంటీమీటర్ల పొడవున్న ఇన్సులేషన్ గల వంచడానికి వీలుగా ఉన్న రాగి తీగను 6 నుండి 10 సెంటీమీటర్ల పొడవు గల ఒక ఇనుప మేకును తీసుకోండి. ఇనుప మేకు చుట్టూ తీగను గట్టిగా చుట్లుగా చుట్టండి. తీగ యొక్క స్వేచ్ఛ కొనలను స్విచ్ ద్వారా పటంలో చూపించినట్టు కలపండి. మేకు ఒక చివరికి దగ్గరగా లేదా దాని మీద కొన్ని గుండు సూదులను ఉంచండి. విద్యుత్ స్విచ్ ఆన్ చేయండి. ఏం జరిగిందంటే గుండు సూదులు మేకు కొన దగ్గరికి వచ్చినా అంటుకుంటాయి. విద్యుత్ స్విచ్ ఆఫ్ చేయండి. అన్ని గుండు సూదులు ఉంటాయా అంటే ఉండవు. అప్పుడు ఏం జరుగుతుందంటే తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం సేపు ఒక అయస్కాంతలాగా ప్రవర్తిస్తుంది. విద్యుత్ ప్రవాహం ఆగితే తీగ చుట్ట తన అయస్కాంతత్వమే కోల్పోతుంది. అలాంటి తీగ చుట్టలు ఏమంటారు? విద్యుత్ అయస్కాంతాలు అంటారు. తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించినంతసేపు ఒక అయస్కాంతంలాగా ప్రవర్తిస్తుంది. విద్యుత్ ప్రవాహం ఆగితే తీగ చుట్ట తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. ఈ తీగ చుట్టలు ఏమంటారు? విద్యుత్ అయస్కాంతాలు అంటారు. విద్యుత్ అయస్కాంతాలను చాలా బలంగా తయారు చేయవచ్చు. మరియు అవి ఎలా అంటే చాలా ఎక్కువ లోడ్లు ఎత్తగలవు. అంటే క్రేన్లోనే ఒక చివర బలమైన విద్యుత్ అయస్కాంతం కలుపుబడి ఉంటుంది. మిగతా పదార్థాల నుండి అయస్కాంత పదార్థాలను వేరు చేయడానికి విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. అనుకోకుండా కంటిలో పడిన అయస్కాంత పదార్థాల చిన్న చిన్న ముక్కలను బయట తీయడానికి వైద్యులు విద్యుత్ అయస్కాంతాలనే ఉపయోగిస్తారు. చాలా ఆడబొమ్మల లోపల కూడా ఏముంటాయంటే విద్యుత్ అయస్కాంతాలు ఉంటాయి. విద్యుత్ గంట, ఇప్పుడు విద్యుత్ గంట ఏంటంటే మనకు తెలుసు. దాని లోపల ఒక చిన్న విద్యుత్ అయస్కాంతం ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందంటే ఒక ఇనుప పట్టీపై చుట్టబడిన తీగ చుట్టను కలిగి ఉంటుంది. ఆ తీగ చుట్ట విద్యుత్ అయస్కాంతంలాగా ప్రవర్తిస్తుంది. ఒక చివరలో సుత్తిని కలిగి ఉన్న ఇనుప పట్టి విద్యుత్ అయస్కాంతానికి దగ్గరగా ఉంచబడింది. ఇనుప పట్టికి దగ్గరగా ఒక స్క్రూ తాకుతూ కలపడం ఉంది. ఇనుప పట్టి స్క్రూను తాకుతూ ఉన్నప్పుడు తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవహించి విద్యుత్ అయస్కాంతం తయారవుతుంది. అది తర్వాత ఇనుప పట్టిని లాగుతుంది. ఈ క్రమంలో పట్టి చివర ఉన్న సుత్తి బెల్ల యొక్క గ్యాంగ్ను తడుతూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఏమైనప్పటికీ విద్యుత్ అయస్కాంతం ఇనుప పట్టిని లాగినప్పుడు వలయం తెగిపోతుంది. తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అయినప్పటికీ తీగ చుట్ట ఒక విద్యుత్ అయస్కాంతం అంటే తీగ చుట్ట ఎంత మాత్రమో విద్యుత్ అయస్కాంతం కాదు. విద్యుత్ అయస్కాంతం కాదు. అది ఇనుప పట్టిని అసలు ఆకర్షించదు. ఇనుప పట్టి అసలు స్థానానికి వెనక్కి వచ్చి మరలా స్క్రూను తాగుతూ ఉంటుంది అంతే. దీంతో వలయం పూర్తవుతుంది. తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవాహం జరిగి
తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవాహం జరిగి మరలా ఆ సుత్తి బెల్ల యొక్క గాంగం తడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ త్వరగా పునరావృతం అవుతుంది. వలయం పూర్తయిన ప్రతిసారి సుత్తి గాంగను తాకుతుంది. ఈ విధంగా ఏంటంటే గంట మోగుతుంది.